యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైనటువంటి నామములో మీకు వందనములు తెలియపరుస్తూ మనము ఈ ప్రాతకాల ధ్యానములో పాల్గొందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, సజీవులంగా నూతన దిన ప్రవేశం మేము కలిగి ఉండుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ దినం కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని మా కొరకు దీవించి వీలు చేసేటటువంటి మీ బిడ్డలకు, వారి కుటుంబాలకు క్షేమం కలిగినట్లు ఈ సమయం అంతటినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో వేడుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనము షారోను ఆత్మీయ గీతాల నుండి 621వ పాట జీవపు మార్గ జ్యోతి 3 వచనాలు పాడుకుందాం. జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు, మహిమా పూర్ణుడవు నీవే సిలువ మోసిన యేసు. శరీరధారి వైతివి నీ ప్రేమను కనుపరచితివి, శరీరధారి వైతివి నీ ప్రేమను కనుపరచితివి, దీనులను ధరించితివి సిలువ మోసిన యేసు, దీనులను ధరించితివి సిలువ మోసిన యేసు. జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు, నీవే మార్గ సత్యమని నీకు పేరు కలిగేను, నీవే మార్గ సత్యమని నీకు పేరు కలిగేను, నిత్య జీవపు దాతవు పునరుద్ధానుడవు నీవే, నిత్య జీవపు దాతవు పునరుద్ధానుడవు నీవే. జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు, అర్పణ చేసితివి బలిగా సిలువపై నీ ప్రాణమును, అర్పణ చేసితివి బలిగా సిలువపై నీ ప్రాణమును, కడిగితివి నీ రక్తముతో సిలువ మోసిన యేసు, కడిగితివి నీ రక్తముతో సిలువ మోసిన యేసు. జీవపు మార్గ జ్యోతివి సిలువ మోసిన యేసు, మహిమా పూర్ణుడవు నీవే సిలువ మోసిన యేసు. యథారీతిగా కీర్తన గ్రంథంలో నుండి 91వ కీర్తన మనం చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునయ్యున్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును.
ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను పగటి వేళ ఎగురు బాణమునకైను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకట్లో సంచరించు తెగులకైను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైను నీవు భయపడుకుందు. చీకటిలో సంచరించు తెగులకైనను మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేస్తూనే ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, పదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరిచేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని కనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. ఈ ఉదయకాలం యోహాను సువార్త 17వ అధ్యాయం, ఈ అధ్యాయంలో నుండి ఈ అధ్యాయం అంతా కొంచెం ఫాస్ట్గా చదువుతాను. మీ బైబిల్స్ ఓపెన్ చేసి ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 17, యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీ వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీ నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేను ఇకను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించట్లేదు గాని దుష్టుడి నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి,
నాయందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుతున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేను నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేస్తుని ఇంకను తెలియచేసేదనని చెప్పాను. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థన, ఆయన కెద్రోను వాగు దాటి వెళ్ళక మునుపు ఆయన చేసినటువంటి ప్రార్థనను మనము ఈ ప్రాతకాలం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సాధారణంగా సంప్రదాయ సంఘాల్లో లార్డ్స్ ప్రేయర్ మనము సువార్తల్లో 2 చోట్ల గమనిస్తాం. మత్తయి రాసినటువంటి సువార్తలో 6వ అధ్యాయములో ప్రభువు చెప్పినటువంటి మాట, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి. 9వ వచనం నుండి, మాథ్యూ చాప్టర్ 6 ఫ్రమ్ వర్స్ 9, 15వ వచనం వరకు ప్రభువు ప్రార్థన, ప్రభువు నేర్పిన ప్రార్థన అని మనం చెప్పవచ్చు. శిష్యులకు ప్రభువారు నేర్పినటువంటి ప్రార్థన, శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు నేర్పినటువంటి ప్రార్థన. అలాగే లూకా వ్రాసినటువంటి సువార్తలో మనము చూచేటటువంటి ఇంకొక భాగం, లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు వారు శిష్యులకు చెప్పినటువంటి మాటలు. ప్రభువా మాకు ప్రార్థన నేర్పమని అడిగితే లూకా సువార్త 11వ అధ్యాయం, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రభువారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన లూకా రికార్డ్ చేశాడు. అలాగూ మాథ్యూ తాను కూడా ప్రభువారు నేర్పినటువంటి ప్రార్థన గురించి తాను వ్రాశారు. సాధారణంగా సంప్రదాయ సంఘాల్లో బ్యాప్టిజం ఇవ్వటానికి కంపల్సరీగా ఈ ప్రభు ప్రార్థన గురించినటువంటి వివరణ క్షుణ్ణంగా బ్యాప్టిజం తీసుకునేటటువంటి వారికి, లేక కొన్ని సంఘాల్లో కన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి వారికి చాలా తేటగా బోధిస్తారు. అపోస్తల విశ్వాస ప్రమాణమేమి, అలాగే 10 ఆజ్ఞలు, ప్రభు ప్రార్థన, ప్రభు సంస్కారాన్ని గురించినటువంటి చాలా క్లియర్ అయినటువంటి టీచింగ్ కొన్ని క్లాసెస్ తీసుకున్న తర్వాత వారు వారికి బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. అయితే ఇది ప్రభువారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన, మోడల్ ప్రేయర్. ఇప్పుడు మనం చదువుకున్నాం యోహాను సువార్త 17వ అధ్యాయం, ప్రభువారు చేసినటువంటి ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేయుచున్నాను, 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. అలాగే ఈ అంశాలన్నీ ప్రభువారు తండ్రికి వినవించాడు. 21వ వచనం చివరి భాగం, వారి కొరకును ప్రార్థించుచున్నాను.
ప్రభువారు పదే పదే 21వ వచనం మధ్య భాగంలో ఇలాగూ పైన 15వ వచనంలో దుష్టుల నుండి వారిని కాపాడుమని ప్రార్థించుతున్నాను. పలుమార్లు ప్రభు ఇక్కడ ఈ ప్రార్థనలో నేను వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను అని చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలం ఈ ప్రార్థన గురించి కొన్ని అంశాలు మనము గుర్తు చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగింపబడక మునుపు ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రార్థన అని చెప్పవచ్చు. అయితే ఈ ప్రార్థనలో మొదట మహిమను గూర్చి ప్రభువారు చెప్పారు. కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచు. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. శిలువ ఘట్టం లోకము దృష్టికి అది ఆ కోణం ప్రభు బలహీనుడిగా శిలువలో ఆయన మరణిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ శిలువ యొక్క మహిమ 2000 సంవత్సరాల నుండి తేజరిల్లుతూనే ఉన్నది. ఒక పాపికి విడుదల ఇచ్చినప్పుడు, పాప బంధకములు తెగిపోయినప్పుడు, ఒక ఆత్మ నిత్యనాశనం నుండి నిత్య జీవమునకు వెళ్ళేటటువంటి యేసుక్రీస్తు ప్రభు మార్గంలోనికి వచ్చినప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. యేసుక్రీస్తు ప్రభు నామం మహింపరచబడుతుంది. ఇక్కడ 2వ వచనంలో నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చింది. సో మన యొక్క రక్షకుడు, మన యొక్క ప్రభువు, మన యొక్క రాజు, మన పైన సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. నిత్య జీవానికి నిర్వచనం, డెఫినేషన్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువును ఎరుగుట, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించుట, హృదయంలో చేర్చుకొనుట. తర్వాత 4వ వచనంలో ప్రభు నీ కుమారుని మహిమపరచుము అని చెప్పక మునుపు తాను నెరవేర్చినటువంటి కార్యం 4వ వచనంలో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితే. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్ అండి. ఈ వాక్య వెలుగులో మనము ఎలా ఉన్నాము అని మన జీవితాలను పరిశీలించుకుంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పని మనము నెరవేర్చేమా? నాకేం చెప్పాడండి దేవుడు, నాకెప్పుడు ఏం చెప్పాడు ఆయన అని నీవు అనుకోవచ్చు. నిన్ను సృష్టించినటువంటి దేవుని ఉద్దేశం, దేవుని చిత్తము ఎంత మటుకు నెరవేరింది ఒకసారి ఆలోచించుకో. ఎప్పుడైనా నీవు ప్రభువుని అడిగేవా, ప్రభువా నేను పలాని సంవత్సరాల్లో పలాని కుటుంబంలో పుట్టాలని, నేను జన్మించినప్పుడు పలాని స్థలంలో జన్మించాలని, నేను ఎదుగుతూ ఉండగా చదువుకుంటూ ఉండగా నా విద్యా విషయాల్లో పలాని స్థలాల్లో, అది ఎలిమెంటరీ, హై స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ స్టడీస్ అన్నిట్లో నీవెక్కడెక్కడ చదివేవో, నీవెక్కడెక్కడ ఉన్నావో, దేవుడు ఆయా స్థలాల్లో నిన్ను ఎందుకు ఉంచాడో నీవెరుగుదువా? ఇప్పటికీ నా హై స్కూల్ క్లాస్మేట్స్ ఒకరిద్దరితో లేక ముగ్గురు నలుగురితో ఎప్పుడైనా హలో అని పెడుతూ ఉంటాను. నేను వారి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకో తెలుసునా, మనము వారితో కలిసి చదువుకున్నాం కనుక వారి కొరకు ప్రార్థించుట, దేవుడు వారిని మన జ్ఞాపకానికి తెచ్చినప్పుడు అది మన బాధ్యత. అలాగే నా కాలేజ్ మేట్స్, వారితోనే కొందరిలో ఇప్పటికి టచ్లో ఉన్నాను అంటే మీరు ఆశ్చర్యపడకండి.
యూనివర్సిటీలో చదివినప్పుడు అలాగూ నా బ్యాచ్మేట్స్ గా ఉన్నటువంటి వారు, ఆ సంవత్సరాలు చదివినటువంటి వారు, ఇతర బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్లో పీజీలు చేసినటువంటి వారు, వారితో నేను అకేషనల్గా ఒకరిద్దరితో మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు? దేవుడు వారి మధ్య మనలను ఒక సాక్షిగా ఉంచాడు. ఎప్పుడైనా ఆలోచించావా? నీవు దేవుని కొరకు అనేక సంవత్సరాల తర్వాత, ఒక 47 సంవత్సరాల తర్వాత, 48 సంవత్సరాల తర్వాత, ఒక 50 సంవత్సరాల తర్వాత నీవు వారిని పలకరించినప్పుడు వారితో మరలా ఆ జ్ఞాపకాలు వారితో షేర్ చేసి ప్రభు నీ జీవితంలో చేసినటువంటి మేళ్లను గురించి వారికి చెప్పినప్పుడు దేవుని నామానికి ఎంత మహిమ కలుగుతుంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను గురించి, పాప క్షమాపణ గురించి సాక్ష్యం ఇచ్చుటకు బద్ధులం. మొదటిది. 2, ఆయన మనకు అనుగ్రహించిన కృపలను గూర్చి, ఆయన చేసిన మేళ్లను గూర్చి కీర్తనకారుడు దావీదు చెప్పినట్టు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అంటే మనం మాత్రమే గుర్తు చేసుకోవటం అది ఒక కాన్సెప్ట్ అయితే, ఇతరులతో మనం షేర్ చేసుకోవటం అది రెండవ తలం, రెండవ కోణం. ఆయన చేసినటువంటి మేలు ఎప్పుడు చేయగలం? ఇది దేవుడు మనకిచ్చిన పని మనకు అర్థమైతే. నీవు వ్యక్తిగా, కుటుంబంలో ఒక వ్యక్తిగా నీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని ఎంత మటుకు చక్కగా మనం నెరవేర్చగలిగాం అనే కోణంలో ఆలోచించుకుంటే వెనుదిరిగి మన జీవితాన్ని మనమే పరిశీలన చేసుకోవచ్చు. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మార్చి ఆఖరి నాటికి అకౌంట్స్ లెక్క చూసుకుని బ్యాలెన్స్ షీట్ వేసుకుంటూ ఉంటారు, లాభ నష్టాలు చూసుకుంటూ ఉంటారు. నా జీవితం వలన, నన్ను రక్షించడం వలన దేవునికి ఎంత మహిమ కలిగింది, దేవుడు ఎంత సంతోషించాడు, దేవుని చిత్తం ఎంత నెరవేరింది అనేది మనం ఆలోచించుకోబద్ధులంగా ఉంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చాను అన్నారు. అంతేకాదు, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎవరి కొరకు? 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు ఏం చేశారు? వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. కనుక 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. గమనించండి, ఇక్కడ ఈ ప్రార్థన యొక్క ప్రత్యేకత, లోకములో ఉన్న వారందరి కొరకు ప్రభు ఈ సమయంలో ఇక్కడ ప్రార్థన చేయలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. జ్ఞాపకం పెట్టుకుందాం. తర్వాత చివరిలో దాని గురించి మనం గుర్తు చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల కొరకు మాత్రమే కాదు, 20-21 వచనాల్లో నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుతున్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రార్థనలో ఆ సమయంలో, ఆ కాలంలో ఉన్నటువంటి వారే కాదు, వారి ద్వారా ప్రభువును అంగీకరించబోయేటటువంటి వారందరూ వారిని ప్రభు చూచాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రభు మనల్ని కూడా చూచాడు. ఆయన శిలువ రక్తం చిందించడం ద్వారా రక్షించబడబోయేటటువంటి వారిని ప్రభు చూచాడు, ప్రార్థించాడు. ఎందుకు అంటే 2000 సంవత్సరాల నుండి సువార్త సునాదం వినబడుతూ వచ్చింది. అనేకులు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించారు ఆయా దేశాల్లో, ప్రపంచ దేశాలు, ఆయా ఖండాల్లో. కనుక ప్రభువు చేసినటువంటి ప్రార్థన 23వ వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, ఏకముగా యాజ్ ఎ చర్చ్
సార్వత్రిక సంఘంగా, యూనివర్సల్ చర్చ్ మనము ఉన్నందువలన ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను వ్యక్తుల జీవితాల్లో ఆయన చేసేటటువంటి రక్షణ కార్యం, ఆయన కాపుదల కార్యం, ఆయన కృపలను మనం చూచి ప్రభువుని ఎంతైనా స్తుతింపబద్దులు. ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన, సుదీర్ఘమైనటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనము గమనించవచ్చు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనము హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రికలోనికి వచ్చినప్పుడు, హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో గొప్ప ప్రధాన యాజకుడు ప్రభైన యేసుక్రీస్తు వారు కనుక 16వ వచనం హీబ్రూస్ 4:16 మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదు. యేసుక్రీస్తు ప్రభువారు కృపా సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఆయన న్యాయ సింహాసనంపై లేడు తీర్పు తీర్చడానికి, కానీ న్యాయవంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, కృపా సత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షపరచబడినటువంటి ప్రియ ప్రభు ఆయన కృపాసనం దగ్గర ఉన్నాడు కనుక మనము ధైర్యముతో కృపాసనాన్ని మనము సమీపించగలం. అలాగే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మన ప్రభు సజీవుడు, ఆయన సమాధిలో నుండి లేచినటువంటి వాడు, పునరుద్ధానుడు, సంపూర్ణ రక్షణ అనుగ్రహించేటటువంటి శక్తిమంతుడు, మన ప్రాణాత్మ దేహములను కాపాడి బలపరిచేటటువంటి మన ప్రభు, మనకు చాలినటువంటి వాడు. అందుకే హెబ్రీ 7:26 చివరి భాగం, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. కారణం ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన కల్మషము లేని నిష్కల్మషుడు, ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపుల్లో చేరలేదు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు. ఈ ఉదయకాలం ప్రియమైనటువంటి వారారా, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఈ ప్రార్థనను మనం చూస్తూ ఉండగా మన జీవితాన్ని మనము ఒకసారి, నేను ఏ ఉద్దేశంతో సృష్టింపబడ్డానో, ఏ ఉద్దేశంతో ప్రభు నన్ను రక్షించాడో, నేను ఏమి చేయాలని పదే పలుమార్లు బయలుపరిచాడు, మాట్లాడుతూ వచ్చాడు. తన గ్రంథం ద్వారా, తన వాక్యం ద్వారా, లేక ఇతర విధాలుగా ప్రభు హెచ్చరిక చేస్తూ వచ్చాడు. ప్రభు యొక్క చిత్తం నా జీవితంలో నేను ఎంత మటుకు నెరవేరుస్తూ ఆయన మహింపరుస్తూ ఉన్నాను అనేది మనము ఆలోచించుకోబద్దులు. చివరి దినాల్లో అనగా రాకడకు ముందు ఉన్నటువంటి కాలంలో ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం దూత చెప్పేటటువంటి మాటలు శిష్యుడైనటువంటి యోహానుకు పద్మసు ద్వీపంలో. ప్రకటన 22:11 అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. 12వ వచనం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రభువారు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఇది దేవుని స్వరం. పైదేమో 8-9 వచనాల్లో దూత యొక్క స్వరం. ఎందుకంటే పాదముల దగ్గర సాగిలపడినప్పుడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యంలోను గైకొను వారితోనూ సహదాసుడును దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. క్రింది వచనం వచ్చేసరికి దేవుని స్వరం మనం వింటూ ఉన్నాం. నేనే అల్ఫాయు ఒమేగయు 13వ వచనం, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతము అయి ఉన్నాను.
చివరి దినాలు వచ్చినప్పుడు మనం సంఘం కొరకు, మన కుటుంబాల కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేవుని చిత్తాన్ని మనం ఎంతగా జరిగించేమో మనము పరిశీలన చేసుకుంటూ ప్రభువుకు ప్రార్థింపబద్ధులం. అది మన యొక్క విధి. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మరొకసారి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఈ వచనం 3వ వచనం, ఈ వచనాన్ని మీరు పరీక్షించాలని, దాని గురించి ఆలోచించాలని నేను ఉద్దేశిస్తున్నాను. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవము. 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతాను. కొంతమందికి ఆ దినం చేయవలసినటువంటి పనులు డైరైజ్ చేసుకుంటారు. ముందు రోజు డైరైజ్ చేసుకుంటారు, లేక చాలా ముందుగా డైరైజ్ చేసుకుంటారు. పలానా రోజు పలానా పని చేయాలని సెల్లో కూడా డేట్ నోట్ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి. ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్లో ఆ నూతనమైనటువంటి దినం రాగానే మనకు రిమైండర్ వస్తుంది, ఈరోజు మీరు ఈ పని చేయాలి అని. కొందరు సెల్లో ఫీడ్ చేసుకుంటూ ఉంటారు, డైరైజ్ చేసుకుంటారు. డైరైజ్ చేసుకునేవారు ఏ సమయంలో 9-10 గంటల మధ్య, 12-1 గంట మధ్య, లేక సాయంకాలం ఈ గంటల మధ్య ఈ పనులు చేయాలి. ఎగ్జిక్యూటివ్ డైరీస్ మీరు చూస్తే ఏ సమయంలో ఏ పనులు చేయాలో టైంతో సహా టైం బౌండ్గా వారు నోట్ చేసుకుంటూ ఉంటారు. సమయం ఎంత విలువైనది, దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్కాలం మనం ఎంత చక్కగా సద్వినియోగం చేయబద్ధులంగా ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం మనం యోహాను సువార్త 17వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ ప్రార్థన యొక్క వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ప్రాతః సమయంలో తండ్రి మేము మీ వాక్యము ఎదుట నిలువబడి మమ్మలను ఏ ఉద్దేశంతో దర్శించేవో, రక్షించేవో, మా తల్లి గర్భంలో మమ్మలను నిర్మాణం చేసేవో, మమ్మల్ని కాపాడుతూ వచ్చేవో, నీవు మమ్మలను ఎంత ప్రేమించేవో, మా పట్ల ఎన్ని శ్రేష్టమైన ఆశయాలు, ఉద్దేశాలు, తలంపులు కలిగి మమ్మలను బలపరుస్తూ 100 మంది 1000 మంది బోధకులను మా కొరకు నీవు వాడుకొని నీ సందేశాలు వినిపించి మమ్మలను బలపరుస్తూ వచ్చేవో, మా ఆధ్యాత్మిక జీవితం అని నీవు వాడుకొని ప్రభా అనేకులకు రక్షణ సాక్ష్యార్థంగా ఉండుటకు నీవు చేస్తూ వచ్చినటువంటి కార్యాలను మేము ఒకసారి జ్ఞాపకం చేస్తూ, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చానని సిలువకు ఎక్కుటకు మునుపు యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ ప్రార్థన వెలుగులో మా జీవితాలను పరీక్షించుకోవటానికి లోతైనటువంటి నీ వాక్య వెలుగు మా అంతరంగమును తాకనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. ఇవి చేసేటటువంటి మీ బిడ్డలను దీవించండి. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు స్తోత్రాలు. మమ్ములను మీరు నడిపిస్తూ ఉన్నారు అనేది మాకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వారు యాత్ర చేశారు, వారిని మీరు నడిపించారు. పగలు మీరు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభంలో మీ కాపుదల అద్భుతమైన రీతిగా మీరు అనుగ్రహించారు అనేది ఇశ్రాయేలు చరిత్రలో మేము చదువుతూ ఉన్నాం. కానీ 3 సంవత్సరాలు కరోనా కాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రారంభించబడినటువంటి ఈ పరిచర్య మేము కలిసి ఇలాగూ నడవటానికి సంఘంగా, స్థానికంగా ఉన్నటువంటి వారం, ఆయా టౌన్కు సమీపంగా ఉన్నటువంటి వారం, తిరుపతి జిల్లాలో, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వారం, అలాగే మరి తమిళనాడులోనేమి, ఆంధ్రాలోనేమి, తెలంగాణలోనేమి ఉన్నటువంటి మీ బిడ్డలు అనేకులు ఇలాగ పాలు పొందడానికి మీరు సహాయపడుతూ ఉన్నారు. ఈ ఛానల్ తర్వాత సమయాల్లో వ్యూ చేసేటటువంటి మీ బిడ్డలందరినీ ఆశీర్వదించుము, దీవించుము. మరి షారోన్ మినిస్ట్రీస్ సూళ్ళూరుపేట యూట్యూబ్ ఛానల్ వీక్షించేటటువంటి మీ బిడ్డల కొరకు, సంఘం కొరకు, అలాగే ఈ పరిచర్య కొరకు ప్రార్థించే మీ బిడ్డల కొరకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ దీవించుము, తోడైండును, బలపరచుము, మహిమను పొందుము. రేపటి కొరకు మమ్మల్ని ఆయత్తపరచుమని యేసయ్య నామములో వేడుచు ఉన్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.
సంఘంబునకు శిరసయ్యున్న శ్రీయేసు ప్రభుకే, సంఘంబునకు శిరసయ్యున్న శ్రీయేసు ప్రభుకే, సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము, సర్వకాలము జయ శబ్దముతో సన్నుతించెదము. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, తన కృపచే స్థిరపరచబడితిమి, తన కృపచే స్థిరపరచబడితిమి.